ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? నేను పేపర్ కొన్నాక అది నా పేపర్, నేను చదువుకుంటానో కాల్చుకుంటానో మసిగుడ్డగా వాడుకుంటానో లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. రోజా సెల్వమణి ఆమెకి రేపు రామ మహాలక్ష్మి అని చెప్తే గజలక్ష్మి రేపు కదులుతుంది. గజలక్ష్మికి ఎక్కడా కూడా గజలక్ష్మి అంటే కోపం వస్తుందా? ఏం లేదు, ఇంకా బాగా మంచిగా పొగుడుతున్నా నేను రోజాక్కని. సో రోజాక్కని రేపు పోలీసులు చెక్ చేస్తున్నారు. వినికిడి వార్తల ప్రకారం ఏంటంటే రేపు ఆంధ్రజ్యోతి పత్రులు తగలబెట్టిన దానికి ఎట్ ద సేమ్ టైం రాధాకృష్ణ గారిని రెచ్చిపోయి బూతులు మాట్లాడింది రోజా. సైకిల్ మీద వచ్చావు, దాని తర్వాత నీ కొవ్వు కరిగిస్తాము అని ఇలాంటి ఫ్యాటీ లాంగ్వేజ్ అంతా మాడేసింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అసలు నిజంగా చెప్పాలంటే నేను ఈ కొవ్వు కాన్సెప్ట్ గురించి మాట్లాడకూడదు, సో నేను ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. కానీ మీ అందరికీ తెలుసు ఎవరికి కొవ్వు ఎక్కువైందో, దాని గురించి కమెంట్స్ రాయండి ఖచ్చితంగా. సో రేపు కుదరదక్క, నీ పైన కేసులు గట్టిగా పడి నువ్వు రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఏపీలో వినికిడి వార్తల ప్రకారం జరుగుతుంది ఏంటంటే రేపు సందట్లో సడేమియాలాగా ఆడదాం ఆంధ్ర కేసును కూడా తెర మీదకి తీసుకొస్తారంట. తీసుకొచ్చి ఆల్రెడీ 3000 పేజీల నివేదిక ఈ క్యాండిడేట్ మీద ఇచ్చేస్తారు. మహిళ అని ఇంతకాలం ఆగిన చంద్రబాబు నాయుడు గారికి పరీక్షను కూడా టెస్ట్ చేసేసింది. అంటే పేషెంట్స్ని ఫుల్గా యూజ్ అవుట్ చేసేసింది రోజా. దెబ్బకి ఇంకా మా వల్ల కాదు, ఎలాగూ ఆడదాం ఆంధ్ర పేరుతో 110 కోట్లు, దాంట్లో ఉన్న డబ్బుల్లో 70 కోట్లు దాకా స్వాహా చేశారు. కాబట్టి ఆ కేసులో ఆల్రెడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీలు నివేదిక ఇచ్చిందని డైరెక్ట్ ఆంధ్రజ్యోతిలో ఆర్టికలే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కదలలేదు కేసు. కానీ రేపు ఒకదాని తర్వాత ఒకటి రెండు చేసి అక్కని లోపల ఇయటం ఖాయం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు ఏపీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కనే ఓదారుస్తాడా, జోగినే ఓదారుస్తాడా, లేకపోతే సీదినే ఓదారుస్తాడా, లేకపోతే సీతారాంనే ఓదారుస్తాడా? ఓదార్పు పర్వం రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డికి. సో కమింగ్ టు మెయిన్ టాపిక్ ఆఫ్ రోజా. ఎవరైనా న్యూస్ పేపర్ కొనుక్కోవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ ప్లేస్లో తగలబెట్టకూడదు. ఇది కామన్ సెన్స్. చదువుకున్నాళ్ళని నేను అని అంటుంది రోజా. ఏంటరా బయట ఏంటి ఇక్కడ? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి, మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనీసం పుస్తకం పైన కాలు కూడా పెట్టరు, పేపర్ పైన కూడా కాలు పెట్టరు. ఆఖరికి ఇది కొంచెం ఫ్యాక్ట్స్ అండి. కొన్ని ఇళ్లలో ట్రెడిషన్స్ ఉంటాయి. ఇది ఏ మతానికి సంబంధించి కదా, అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుంది. దేవుడు ఫోటో ఉన్న కాళ్ళు కూడా చూపించి పెట్టాం. ఇది సంస్కారం అంటారు. ఇది లీగల్లీ కూడా రాంగ్. బయట పబ్లిక్ ప్లేసెస్లో తగలబెట్టేసి రెచ్చిపోయింది రోజా. రాష్ట్రం మొత్తంలో ఉన్న ఆడాళ్ళందరినీ తిట్టేశారని చెప్పి జస్ట్ వైసీపీలో నిర్వచనంగా చెప్పిన ఒక లైన్ని తీసుకొచ్చి ఆ రోజు రెచ్చిపోయిన రోజాకి రేపొద్దున్నే రావాల్సిందే అని చెప్పి తిరుపతి పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నోటీస్ కూడా చాలా నవ్వుతా తీసుకుంది. సో అంత నవ్వుతా తీసుకున్న రోజాకి రేపటి నుంచి ఏడుపు పర్వం మొదలవబోతుంది. యూజువల్గా ఒక ట్రెండ్ ఉంటుందండి. ఏంటంటే ఒకసారి జైలు లోపలికి వెళ్ళిన తర్వాత పీటీ వ్యారెంట్లు వచ్చి పడతా ఉంటాయి. ఆ పీటీ వ్యారెంట్లు పడినప్పుడు వాళ్ళు 10 రోజులు అనుకుంది, 20 అనుకుంది, 30 అనుకుంది, హాఫ్ సెంచరీ కొడతారు. అంటే వల్లభనేని వంశీ 137 days ఉన్నాడండి, 137 రోజులు, అది హైయెస్ట్ రికార్డు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోర్గడ్డ అయితే నెలల తరబడి, అది ఇంకొక డిఫరెంట్ రికార్డు. ఆ మెగా రికార్డ్స్లో అయితే బ్రేక్ చేయలేదు, చిన్నది రోజా అక్క. సో ఆడదాం ఆంధ్ర కేసు మాత్రం ఫైనాన్షియల్ ఫ్రాడ్. లిటరల్లీ ఓట్లు కొనుక్కోవడం కోసం సబ్ జూనియర్ ఏజ్ని కూడా మార్చేసేసి కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళందరితో ఆడిచ్చింది. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ని తిట్టినందుకు. ఇది కాకుండా టూరిజం మినిస్టర్ కింద ఆ 3 భవంతుల్లో జరిగిన అవకతవకలు 400 కోట్లు అంటారు, 600 కోట్లు అంటారు, నాకు తెలియదు క్లియర్గా. ఎన్ని వందలైనా 100 కోట్లలోనే కట్టారు కదా. దాంట్లో జరిగిన అవకతవకలకి అక్కకి రేపు కోసాలు కదులుతున్నాయంట. అక్కని రేపు ఒకసారి స్టేషన్లో కూర్చోబెడితే మేకేసి కూర్చోబెట్టడం తప్ప బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. అయినా కూడా ఎక్కడా సిగ్గుపడకుండా నిన్న కూడా ఇంత కదులుతున్నాయి మన కోసాలు, కొంచెమన్నా లాంగ్వేజ్ అదుపులో ఉంచుకోవాలని తెలియకుండా నిన్న కూడా ఏం మాట్లాడింది? నారా లీకేజ్ అంట. మెగా డిఎస్సిలో నారా లీకేజ్ అంట. లోకేష్ కాదంట పేరు. చంద్రబాబు నాయుడు గారు అంటే చూసి చూడనట్టుంటారు, లోకేష్ గారు అలా చూసి చూడనట్టుండరు, క్లియర్గా వెళ్తాయి. అంటే ఇది గ్రజ్జీ కాదండి. వీళ్ళు వాగే వాగుళ్ళు, పిచ్చి వాగుళ్ళన్నింటినీ గ్రజ్జీగా తీసుకుంటే ఎప్పుడో బొక్కలో ఉండేవాళ్ళు. వీళ్ళు రాష్ట్రం అంతా ఎదురు చూసింది ఎప్పుడు బొక్కలో ఉంటారని. రేపు ఆ సొమ్ముహూర్తం ఒకేసారి 2 కేసుల మీద రోజా మీద పడుతుంది. మరి
మీ కళ్ళు రేపు సాక్షిభూతులు అవుతాయా, లేకపోతే బయటకి సాఫీగా నడుచుకుంటూ వస్తుందా, ఈ విషయాన్ని కూడా మనం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.